ఆసియాలో మరో యుద్ధం తప్పదా అంటే అవునన్నట్టే కనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ఓవైపు భారత్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధమే మొదలైందా అన్నట్టుంది పరిస్థితి. చర్చలు అంటూనే బెదిరింపులు కవ్వింపు చర్యలకు దిగుతోంది పాకిస్తాన్. దీంతో దాయాదికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఆఫ్ఘాన్. దాంతో పరిస్థితులు మరింత వేడిని పుట్టిస్తున్నాయి. రెండు ముస్లిం దేశాల మధ్య యుద్ధం మొదలైందా అన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటి? ఎందుకు పాకిస్తాన్ ఇలా కయ్యానికి కాలు దూవుతోంది? యుద్ధం అంచున్న రెండు ముస్లిం దేశాలు, యుద్ధానికి సిద్ధమంటున్న పాక్ అఫ్ఘాన్. పాక్కు తాలిబాన్ ప్రభుత్వం షాక్. పాకిస్తాన్తో వాణిజ్యం లేదంటూ ప్రకటన. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. రెండు దేశాల మధ్య 3 సార్లు శాంతి చర్చలు జరిగినా అవి విఫలం కావడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంతలోనే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోని కోర్టు భవనం వద్ద బాంబు బ్లాస్ట్ జరిగింది. తామే ఈ దాడిని చేసినట్లు తిరుగుబాటుదారులు ఒప్పుకున్నారు. ఈ దాడిలో 12 మంది మరణించగా 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిని ఆత్మాహుతి దాడిగా పాకిస్తాన్ అభివర్ణించింది. దీనిని యుద్ధ ప్రకటనగా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చెప్పుకొచ్చారు. ఈ దాడికి ఆయన ఆఫ్ఘనిస్తాన్ను నిందించాడు. ఈ దాడికి పాకిస్తాన్ తాలిబాన్ టీటీపీ బాధ్యత వహించిందని వార్తలు రావడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో పెరిగాయి. అయితే పాకిస్తాన్ టీటీపీ సభ్యులను చంపినందుకు ఈ తిరుగుబాటుదారులు ఇస్లామాబాద్ కోర్టు వెలుపల పేలుడికి పాల్పడినట్లు తెలుస్తోంది. టీటీపీ సభ్యులు ఆఫ్ఘనిస్తాన్లో దాక్కున్నట్లు తెలుస్తుంది. దీంతో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్పై నిందలు మోపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. పాక్తో వాణిజ్యం ప్రయాణాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఆఫ్ఘాన్ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవహారాల ఉప ప్రధాన మంత్రి ముల్లా అబ్దుల్ గనీ బరదార్ తాజాగా ఈ ప్రకటన చేశారు. పాకిస్తాన్కు బదులుగా ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను వెంటనే వెతకాలని వ్యాపారులు పారిశ్రామికవేత్తలకు ఆదేశాలు జారీ చేశారు. వాణిజ్య మార్గాలను మూసివేయడం ద్వారా రాజకీయేతర సమస్యలను రాజకీయ ఆయుధాలుగా మార్చుకుని పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక వ్యవస్థను పదే పదే దెబ్బతీసిందని చెప్పారు. కాబట్టి ఇకపై ఆఫ్ఘాన్ వ్యాపారులు పాకిస్తాన్పై ఆధారపడకూడదని, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు తాలిబాన్ ప్రభుత్వం నుంచి సహాయం ఆశించాలని ఆయన స్పష్టం చేశారు. జాతీయ గౌరవం, ఆర్థిక ప్రయోజనాలు, పౌరుల హక్కులను కాపాడటానికి ఆఫ్ఘాన్ వ్యాపారులు పాకిస్తాన్తో వాణిజ్యాన్ని తగ్గించుకొని ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాలను వెతకాలని బరాదర్ వెల్లడించారు. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి ఔషధాల దిగుమతి గురించి ఆయన నొక్కి చెప్పారు. ఇవి తక్కువ నాణ్యత కలిగి ఉన్నాయని, అయినా వీటి కోసం ఏటా $100 మిలియన్ల ఖర్చవుతాయని, కాబట్టి అన్ని ఔషధ దిగుమతులు ఇతర దేశాల నుంచి తీసుకోవాలని ఆయన తెలిపారు. పాకిస్తాన్లో ఇప్పటికే కాంట్రాక్టులు కలిగి ఉన్న వ్యాపారులు తమ ఖాతాలను మూసివేసి వ్యాపారాలను ముగించుకోవడానికి 3 నెలల సమయమిచ్చారు. ఆ తర్వాత ఎటువంటి మినహాయింపులు ఇవ్వడం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 2025 అక్టోబర్ నుంచి కొనసాగుతున్న ఈ ఉద్రిక్తతల మధ్య తాలిబాన్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ భద్రతను కల్పిస్తుందని ఆరోపిస్తూ పాకిస్తాన్ సరిహద్దును మూసివేసి రవాణా వాణిజ్యాన్ని నిలిపివేసింది. దీనివల్ల వేలాది ట్రక్కులు నిలిచిపోయాయి. అలాగే రెండు దేశాల వ్యాపారులకు $మిలియన్ల నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో టోర్కం, స్పిన్ బోల్డాక్ వంటి కీలక సరిహద్దు క్రాసింగ్లు మూసివేసింది. దీనివలన ఆఫ్ఘనిస్తాన్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఎగుమతులపై ప్రభావం కనిపిస్తుంది. పాకిస్తాన్ ఒత్తిడి వ్యూహాలను ఎదుర్కోవడానికి తాలిబాన్లు ఇప్పుడు ఇరాన్లోని చాబహర్ ఓడరేవు లేదా ఇతర మార్గాలను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించారు. కాగా 2025 అక్టోబర్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వెంబడి కాల్పులు పెరిగాయి. అక్టోబర్ 19న రెండు దేశాల మధ్య 2 వారాల పాటు జరిగిన ఘర్షణలో డజన్ల కొద్ది మంది మరణించారు. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఏర్పడింది. కానీ అది విచ్ఛిన్నమైంది. ఆఫ్ఘనిస్తాన్లో 6,000 కంటే ఎక్కువ మంది టీటీపీ యోధులు దాక్కుని పాకిస్తాన్పై దాడులు చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపించింది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉన్న క్లిష్టమైన డ్యూరాండ్ లైన్ ఎల్లప్పుడూ వివాదానికి కేంద్రంగా ఉంది. పాకిస్తాన్ దీనిని తన సరిహద్దుగా భావిస్తుంది. 1980ల నుంచి పాకిస్తాన్ ఆఫ్ఘాన్ శరణార్థులకు ఆశ్రయం కల్పించింది. అలాగే తాలిబాన్లకు కూడా మద్దతిచ్చింది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలో ఉన్నారు.
కాగా మొదట్లో పాకిస్తాన్ భారతదేశానికి వ్యతిరేకంగా బఫర్ జోన్ను సృష్టించాలని ఆశపడింది. కానీ ఇప్పుడు ఆ దేశం టీటీపీ వలకు చిక్కుకుంది. భారత తాలిబాన్ల మధ్య ఇటీవలి సాన్నిహిత్యం పాకిస్తాన్ను మరింత చికాకు పెట్టింది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు భారత్ను వివాదంలోకి లాగుతోంది. సైన్యం పరంగా పాకిస్తాన్ బలంగా ఉంది. దాయాది సైన్యం 2017లో చేసినట్లుగానే అఫ్ఘాన్ సరిహద్దుపై వైమానిక దాడులు చేయగలదు. కానీ తాలిబాన్లకు గెరిల్లా యుద్ధంలో అనుభవం ఉంది. వారు సరిహద్దు దాటి దాడులు చేస్తారు. మరోవైపు రెండు దేశాలు బలహీనమైన ఆర్థిక వ్యవస్థలను కలిగి ఉన్నాయి. పాకిస్తాన్ అప్పు 100 బిలియన్లకు మించి ఉంది. అటు ఆఫ్ఘనిస్తాన్ కరువుతో పోరాడుతోంది. యుద్ధం రెండింటినీ నాశనం చేస్తోంది. ఇటు పాకిస్తాన్, భారత్, ఆఫ్ఘనిస్తాన్ రెండింటితో రెండు వైపులా యుద్ధం చేస్తోంది. ఇంకోవైపు దేశం లోపల టీటీపీ, బయట ఆఫ్ఘనిస్తాన్తో పోరాడుతోంది. త్వరలో యుద్ధం రాబోతుందని అంటున్నారు. యుద్ధం జరిగితే లక్షలాది మంది చనిపోతారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటికే తాలిబాన్ల వల్ల నాశనమైంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ దేశ సరిహద్దుల్లో తన దళాలను పెంచింది. దీంతో ఈ రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరుగుతుందనే భయాలు మొదలయ్యాయి. అయితే మొదట దాడిని ఎవరు ప్రారంభిస్తారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయవచ్చని, కానీ తాలిబాన్లు ప్రతీకారం తీర్చుకోవడానికి వెనుకాడరని నిపుణులు చెబుతున్నారు. మొత్తం మీద అఫ్ఘాన్ తాజా చర్య పాకిస్తాన్పై తాలిబాన్ల ఆర్థిక ప్రతీకార చర్యగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.